అండి అందరికీ. అందరూ బాగున్నారండి, మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటా. అశ్విని కింకర్ ఛానల్కి స్వాగతం అండి. ఇది వచ్చి పోయిన సండే రోజు అండి. ఈ సండేకి మేమేం చేసుకున్నామో చెప్తాను, మీరేం చేసుకున్నారో నాకు చెప్పరా కామెంట్లో. ఈ సండేకి వచ్చి ఏమిటంటే దోశ అయితే చేసుకుంటున్నా. దోశ అంటే కామనే కదా, ఏముంది విశేషం అనుకుంటారా. ఆ దోశలో ఒక ఐటమ్స్ అనేది చేసుకున్నాము. అది మా అబ్బాయి చేయమని అడిగాడు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు. అందుకని ఐటమ్స్ అయితే నేను చేస్తున్నాము. కానీ దోశ పిండి చూసారండి, చాలా నేను నైట్ పూట రుబ్బుకొని పెట్టుకున్నాను. చక్కగా పిండి చూడండి అట్లా ఉబ్బింది అసలు. దాంట్లో ఏమేమి చేశానంటే కొన్ని సిరిధాన్యాలు అయితే వేసాను. దానివల్ల ఆ పిండి అనేది అట్ట పులిసి బాగా వచ్చింది. ఆ సిరిధాన్యాలు ఏందో మీరు కామెంట్లో నాకు చెప్తే అడిగితే నేను చెప్తాను ఏమేమి వేసాను అనేది. అయితే మట్టుకి చాలా హెల్తీ ఫుడ్ వేసుకుంటే చాలా మంచిదండి. ఏదైనా ఫుడ్లో హెల్తీగా ఉండాలని చూసుకుంటా నేను, అందుకని వేసేస్తాండి. సరేలేండి, ఎందుకు మిమ్మల్ని అట్లా నేను సస్పెన్స్లో పెడతాం, మీరు అడగాలి నేను చెప్పాలని నేను చెప్పేసి అయితే పోయింది కదా. ఏం లేదండి, బియ్యము, మినపప్పు, రాగులు, జొన్నలు, సగ్గుబియ్యము, మెంతు వేసి నేను నానబెట్టుకొని పిండి అయితే రుబ్బుకున్నానండి. ఎందుకంటే హెల్తీ ఫుడ్ అంటే మనకు ఏంటంటే హెల్తీగా రావాలి, అందుకే దోశలో కూడా రావాలని దోశలో కూడా వేసేసానండి. ఇలా దోశలు అయితే నేను వేసేసుకుంటున్నాను. అసలు దోశ వచ్చిందండి, ఎంత క్రిస్పీగా మెత్తగా స్పైసీగా అంటే పైన ఏమో కరకరలాడుతుంది, లోపల మెత్తగా ఉందండి. దోశ అయితే బుల్లగా వచ్చింది. ఇక అయితే మా అమ్మ ఏం చేసిందంటే, అమ్మ నాకు కర్రీ తర్వాత ఒక కర్రీ అయితే చేశానండి. ఆ కర్రీ తర్వాత నాకు ఆమ్లెట్ దోశ అయితే వేయమని చెప్పింది. సరేలే, వాళ్ళు ఎప్పుడు రోజు ఉరుకు పరుకులు వేసుకుంటూ పోతారు, అప్పుడప్పుడు అడిగినప్పుడు వేయాలి కదండి. అందుకని ఏం చేశానంటే ఆమ్లెట్ వేసాను. ఒక ఎగ్ వేస్తుంటే మనకి దోశ మీద సాల్తలేదు, ఎందుకంటే కోడిగుడ్డు అనేది చిన్న సైజులో ఉంది. అందుకని 2 అయితే వేసాను. నాకు కోడిగుడ్డు పగల కొడతాం కొంచెం అలాడిపోయిందండి. అది నేను పగల కడుతున్న మొక్కలు చెక్కలు పోతున్నాయి. అందుకని అబ్బాయిని కొంచెం పగల కొట్టేయంటే పగల కొట్టిచ్చేసాడు. ఇంక ఇలా కోడిగుడ్డు దోశ అయితే వేసేసుకుంటున్నానండి. కానీ మనం ఈ పిల్లలు ఏ అడిగితే మనం చేసి పెట్టాలి. మనకెవరు చేసి పెడతారండి, మనకెవరు ఉండాలి చెప్పండి. మనము చిన్నప్పుడు మనం అమ్మల్ని అట్టా అడిగి వేయించుకునే ఉంటాము. కానీ ఇప్పుడు మన పిల్లలకు మనం చేసి పెడుతున్నాము. ఇక ఇలా వచ్చి దోశ సంగతి ఏంటంటే, కోడిగుడ్డు కొట్టేసుకున్నాం కదా. కోడిగుడ్డు కొట్టేసినాక ఉల్లిపాయలు వేసేసుకొని నూనె వేసేసుకొని దాని మీద కారం అయితే చల్లుకోవాలండి. మాది బాగా పైసిగా రెడ్డిగా ఉందండి కారం మట్టికి. దేని మీద వేసినా కూడా భలే టేస్ట్గా వస్తుంది. ఉట్టు అన్నం చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది. ఇక ఇలా అయితే ఆమ్లెట్ అయితే వేసేసాను. కర్రీ వచ్చి ఏం చేశాను అనుకుంటున్నారు కదా, చెప్తానండి. చాలా చాలా టేస్టీగా బాగుంది. నేను కొత్తగా ట్రై చేశానండి, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. మీరు కూడా ట్రై చేసుకుంటారే అనుకోండి. మీకు నచ్చితే చేసుకోండి, కానీ మాకు చేయమన్నారు కాబట్టి నచ్చింది చేసుకుందాం, మళ్ళీ ఇంకోసారి కూడా చేసుకుందాం అన్నారు. అది ఎప్పుడో మళ్ళీ ఇంకోసారి చూద్ది. ఇలా ఆమ్లెట్ అయితే ఇలా వేసేసాను, అది ఇచ్చేసాను. ఇక నేను కర్రీ అయితే మొదలు పెడుతున్నాను. కర్రీ ఏమిటి వచ్చి ఏంటంటే, ఎప్పుడు మనం చికెన్ చేసుకుంటాం కదండి. చికెన్ కాకుండా చికెన్లోనే ఒక ఐటమ్స్ అంటే మనకి కందరకాయ లివర్ అనేది ఉండిద్ది కదండి. అబ్బాయి కందరకాయ లివర్ తీసుకొచ్చి అని చెప్పాడు. నేనేం చేశానంటే దీన్ని అటు ఫ్రై కాకుండా అటు కర్రీ కాకుండా మధ్యలో తయారు చేశానండి. ఎందుకంటే మనకు దోశల వరకే కావాలి కాబట్టి. ఇంకా ఏం చేశానంటే కందరకాయలు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేసేసుకొని బాగా నీళ్లు పోసుకొని మొక్కంతా ఉడికిపోయి ఎగిరిపోయిందాక పెట్టుకున్నా అండి. మొక్క అయితే శుభ్రంగా ఎగిరిపోయింది. ఇప్పుడు దానం ఫ్రై అనేది రెడీ చేసేసుకోవాలి. ఇక 2 గంటలు నూనె అయితే వేసేసుకున్నాను. ఏ నూనె అయినా వాడేసుకోవచ్చండి. ఒక విషయం అండి, ఒక చిన్న చిట్కా చెబుతున్నాను. మనం నూనె వాడింది వాడకూడదంట, అంటే రకరకాలుగా మార్చాలంట. సన్నప్రాయాలు ఒకసారి, ప్రీమియం ఆయిల్ అన్ని, శనగ నూనె అని ఒకటి నూనె మట్టికి డైలీ వాడకూడదంట చెప్తున్నారండి. మీరు అలాగే వాడుకోండి, ఎందుకంటే మన హెల్త్ చూసుకుంటేనే మన ఇంట్లో బాగుండిద్ది. ఇక వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు నూనె కాగేసిందండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు అయితే ఉప్పు వేసుకున్నాను. ఇక వచ్చి ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన అంతా పోయినాక నేను ఈ కందరకాయ ముక్కలు ఉడికిపోయి ఉండే కదండి, వాటిని వేసేసుకొని కాసేపు ఫ్రై అయితే చేసుకున్నాను. బాగా ఫ్రై అయితే అక్కర్లేదండి, ఏదైనా సరే అండి బాగా ఫ్రై అనేది చేసుకోకూడదు, హెల్త్కి అంత మంచిది కాదు. కొంచెం ఫ్రై చేసుకుంటే చాలండి. బాగా వేగిన దాకా మటుకు ఏటివంటి చేయకూడదు. ఎందుకంటే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ, ఫిష్ అంటే తప్పదనుకో అలా. ఇక ఏం చేశానంటే ఉప్పు కారం వేసేసి కాస్త గరం మసాలా వేసుకున్నాను. అదే మనం అన్నీ కలుపుకొని మన గరం మసాలా తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకుంటాం కదా, అలా నేను ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాను. ఆ గరం మసాలా తిప్పేసేసుకున్నాను.
ఇలా తిన్నా బాగా ఉంటుంది. కాకపోతే మన కట్టులోకి నంచుకుంటా కావాలి కాబట్టి దీంట్లో కత్తి వాటర్ పోద్దాం అనుకున్నాను. ఇక చెప్పే కదండి, ఏదైనా ఫుడ్లో నేను పిల్లల కోసం కానీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ హెల్తీగా మళ్ళీ చూసుకుంటాను. అందుకని దాంట్లో కొంచెం పుదీనాకు కరివేపాకు కడేసాను. ఎందుకంటే పిల్లలకి కంప్యూటర్లో ఫోన్ చూస్తాం ఎక్కువైపోయింది. అంటే చూస్తాం అంటే వాళ్ళు ఊరకనే చూస్తాం కదండి. ఉద్యోగరీత్యా కానీ మనం యూట్యూబ్ ఛానల్ చేయాలంటే మరి ఫోన్ ఇంకా చూసుకోవాలి కదండి. యూట్యూబ్ అంటారు కానీ చాలా పని ఉందండి, చాలా చెప్పలేమండి దాని మాటలు చేస్తే చాలా ఉంది. కానీ సింపుల్గా ఏముంది, యూట్యూబేగా ఏముంది 2 గంటలు వేస్తారు అలా తీసి పెడతారని కొంతమంది తుస్కరంగా మాట్లాడతారు. అబ్బా అలా మాట్లాడేవాళ్ళు మీరు కూడా తీసుకొని చూసి పెట్టండి. మీకు సులభంగా ఉంటే మాకు ఎందుకు సులభం కావట్లేదో మేము కూడా అనుకుంటాము. ఎందుకంటే మాకు సులభం కావట్లేదు, మీ అంత సులభంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తీసి పెట్టండి. అలా కందకాయ కూర వండుకున్నావుగా? అవును. దోశలోకి కందకాయ కూర అయితే వండేసాను. చాలా బాగా వచ్చింది మట్టి కూర, మట్టికి టేస్ట్గా ఉంది. దోశలు చేశాను. ఇగో దోశ. నీకు ఎన్ని కావాలి దోశలు? 2. 3 వేసా. 3 వద్దు, 2. నేను ఎక్కువ తినలేను. డాడీకి ఇగో నాన్నకి వేసిద్దాం. ఇదిగో ఇదిగో. ఓకే. సో గాయస్, ఈరోజు అయితే సండే స్పెషల్గా అయితే నేను మా అమ్మని అయితే ఈరోజు దోశల్లోకి చట్నీ కాకుండా నాన్ వెజ్ టైప్ ఇచ్చేయమన్నాను డిఫరెంట్గా. సో మా మమ్మీ అయితే ఈరోజు అదిగోండి కోడి లివర్స్ ఉంటాయి కదా, కోడి లివర్స్ కందనకాయలు అయితే కర్రీ చేసింది. నాకంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు అవి. సో అవును గాయస్, నేను ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ చూడడం వల్ల ఈ మధ్య మా అమ్మ నాకు కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తుంది. సో కరివేపాకు తింటే ఏంటంటే మనకి కంటి చూపు అనేది బాగుంటుంది. సో అందుకని ఈ మధ్య నేను కరివేపాకు ఎక్కువ తినాల్సి వస్తుంది. సో మా చెల్లికి కూడా కరివేపాకు ఒకటి కరివేపాకు మా చెల్లికి. ఏది నీకు ఒకటే సింగిల్ దోశ, నీకు మొత్తం చేసిన దానికి ఇంకా సింగిల్ దోశ, చేయని వాళ్ళకేమో ఎంత చేస్తుంది అమ్మ. నేనైతే విడి చేస్తాను. సో మా అమ్మాయి అయితే నా కోసం నిలిపి పెడుతుంది. ముక్క చూడు ఎంత మెత్తగా ఉడికిందో, కందరకాయ ముక్క. అదిగోండి గైస్, ముక్క మటుకు భలే సాఫ్ట్గా అయిపోయింది. మెత్తగా ఉడికించుకో. సో నాకు చికెన్లో అయితే ఇవే ఇష్టము. గుండెగా చూడండి అట్టు అయిపోయిందో. సో ఇప్పుడైతే అట్టులో పెట్టి లాగిచ్చేసేయాలి. సో మా చెల్లి అయితే ఇంకా రాలేదు. సో ఈరోజు వంట మా మమ్మీ చేస్తుంది కాబట్టి హ్యాపీగా తినచ్చు. అదే మా కమ్మన్ తల్లి తెలుసుగా, కమ్మని తల్లి. సరే అండి, దోశతో కందరకాయ కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ చేసి చూస్తాను. భలే ఉందా? చాలా బాగుంది. ఓకే, నేను కూడా తింటాను. సో ఇదిగోండి గాయస్, మా కమ్మన్ తల్లి చూడండి. ఏది కమ్మన్ తల్లి? అదిగోండి మా కమ్మన్ తల్లి దోశ వేస్తుంది. సో ఆమె చేస్తే మటుకు భలే కమ్మగా ఉంటుంది. మనం పెట్టా వీడియో చూసారా కమ్మన్ దోశలని? పంది తిన్నాడు తింటున్నాడు, పంది మొహం. సో గాయస్ ఇదిగోండి పైన అయితే మంచి ముక్కతో లాగించేస్తాను. కందనకాయలు, మునక్కాయ తెలుసుగా ఎట్లున్నదో సామిరంగా. ఇదిగోండి అట్లా నంచుకొని పెట్టుకొని ఎక్కమ్మనయ్యా. సూపర్ నిజంగా చాలా 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 బాగుంది. ఎందుకంటే మన ఈ మధ్య ఫోన్లు కంప్యూటర్లు ఎక్కువైపోయింది మనకి, అందుకని దానికి రెమెడీగా కట్టే బాగా ఇదిగోండి మీరు తినండి, ఇదిగోండి మీరు తినండి. వాళ్ళకి అలా చూపిస్తాం, మనమే తింటాం. ఇగోండి మా డాడీది అయిపోయింది చూడండి, అప్పుడే మేము వీడియో తీసుకున్నప్పుడు. మీరు కూడా కూర తిని టేస్ట్ చేసి చెప్పండి. మీకు కూడా పెడుతున్నాను నేను, మీకు నోరు ఇస్తున్నాను కదా నేను. వెరీ వెరీ ఫేవరెట్ స్పెషల్ కందనకాయ గుండెకాయ. చూస్తారా ముక్కలు ఇటు తింటే ఎట్లుందంటే కోడి తొడ కోసుకొని తింటే మెత్తగా చూడండి. బా కామనయ్యా. ఇయ్యా ఏమన్నా ఇది కదా మనకు కావాల్సిన రుచులు అంటే. సో అదే మా కమ్మంతో ఉంటే మనకి రుజులు తిన్నాడు కదా, కొడతా అది కమ్మ వండింది మా చెల్లి. సర్లే అయ్యా, అట్లా నేనే నా చేత వండించుకుంటావు అప్పుడు చెప్తా.
ఈరోజు అయితే సండే వచ్చేసి మా ఇంట్లో దోశ అండ్ లివర్ ఫ్రై కర్రీ అయితే చేస్తారు. సో నేను దాని కాంబినేషన్ ఈరోజు అయితే నాన్ వెజ్ వచ్చేసింది దోశకి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. హాయ్ చెప్పండి అందరికి, లాస్ట్లో చదువుతున్నారు హాయ్. సరే అండి, బాగుందా కూర చెప్పండి అందరూ. కమ్మన్ తల్లి రా, కమ్మన ఎలా ఉంది కమ్మన్ తల్లి? కూర బాగుందా? కూర అయితే నిజంగా చాలా బాగుంది guys. నేనైతే మొత్తం లాగి చూస్తాను. ఏమ్మా సో గైస్ కూర అయితే సూపర్ గా ఉంది. సో కొంచెం మీరు నా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సరేనండి, ఉంటామండి. వీడియో మీకు నచ్చిందనుకున్నా మీరు కూడా చేసుకొని తిని చూడండి, బాగుండిద్ది. ఎందుకంటే అప్పుడప్పుడు అయ్యగడ్డ తినాలంట, తింటే మంచిదంట కందరకాయ అనేది. కరేపాకు పిల్లలు తిన్నోళ్ళు అంటే ఇట్లా వేయండి తింటారు, ఎందుకంటే టేస్ట్గా ఉండేది కాబట్టి. సరే అండి, ఉంటామండి. తింటావబ్బా, నాన్ వెజ్ ఎలా తినాలి చెప్పండి. ఉంటా అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే. హాయ్ బాయ్ చెప్పండి.